అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, 2026 ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మొత్తం సంవత్సరం మొత్తం కూడా గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 2026 సహజంగా ఏమిటంటే మనం ఉగాది నుంచి తెలుగు సంవత్సర పంచాంగం అనేది ఉగాది నుంచి ఉగాది వరకు ప్రారంభమవుతుంది. అయితే 26 ఈ జనవరి 2026 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ప్రధానంగా ఎలా ఉండబోతుందంటే ఈ 12 నెలల కాలంలో ఇది ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా చెప్పేది అనుకోవచ్చు మనం. కానీ తెలుగు సంవత్సరం వేరు, ఇంగ్లీష్ కాలమానం వేరు. అయితే గ్రహాల యొక్క మూమెంట్స్ అయితే అలానే ఉంటాయి, ఏం మార్పులు ఏముండవు. అంటే ఇంగ్లీష్ కాలమానం, తెలుగు కాలమానం జస్ట్ డిఫరెన్స్ అంతే. కానీ అదేమో సంవత్సరం నుంచి ఉగాది వరకు ఉంటుంది, ఇదేమో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా మనకి 4 గ్రహాలను మనం చూడాలి. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనకు వచ్చేటప్పటికల్లా త్రిగ్రహ కూటములు, అలానే చాతుర్గ్రహ కూటములు, పంచగ్రహ కూటాలు, అలానే గ్రహణాలు, అలానే కంబస్ట్ కావటం, మౌఢ్యాలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా రాహుకేతులు 2026 డిసెంబర్ 7వ తారీఖున మారతాడు. రాహుకేతు డిసెంబర్ 7వ తారీఖు ప్రజెంట్ ఉన్న ఎప్పుడైతే రాహు కుంభరాశిలో ఉన్నారో, రాహు ఈ కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళటం, అలానే కేతు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే మకర కర్కాటక రాశుల్లో రాహుకేతుల యొక్క సంచారం ఎప్పుడు డిసెంబర్ 7వ తారీఖు 2026. అలానే శని మీనరాశిలోనే ఉన్నాడు. శని జనవరి 20వ తారీఖున వక్రత్యాగం అయిపోతుంది 2026లో. అలానే జూలై 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు. అంటే ఈ సంవత్సరం 20వ తారీఖున వక్రగతి వెళ్ళిపోతాడు. అలానే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10, 2026లో రమారమి మనం లెక్క వేసుకుంటే దాదాపుగా 130 రోజుల పైన వక్రస్థితిలో ఉంటాడు. ఈ సంవత్సరం కూడా వక్రస్థితిలో ఉన్నాడు శని. అయితే ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు మనకి జూలై 5 రోజులు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఉంటాడు. డిసెంబర్ 10వ తారీఖు వరకు ఉంటాడు. 130 రోజుల పైన ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. అలానే గురువు అంటే దేవగురువు అయిన బృహస్పతి ఎలా ఉండబోతున్నాడని చూస్తే వక్రత్యాగంలో ఉంటాడు. ఎప్పటి వరకు? మార్చి 11 వరకు కూడా. అలానే జూన్ 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో సంచారం చేయటం. అంటే గురువు యొక్క కాలం ఏంటంటే సంవత్సర కాలం అంటారు. అలానే అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇక్కడ సింహరాశిలో అతిచారంగా అంటే ఉన్న రోజుల కంటే కూడా వేరే రోజులు ఎగస్ట్రా ఉండటం అని అర్థం. అలానే జరగటం డిసెంబర్ 18వ తారీఖు వరకు అలా ఉంటుంది వక్రగతిలో. అంటే డిసెంబర్ 18వ తారీఖు వక్రగతిలోకి మారటం, జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 నుంచి మళ్ళీ కర్కాటక నుంచి సింహంలోకి మారిపోతాడు. మారిపోయి ఇలాగ అతిచారంలో ఉంటాడు. మళ్ళీ వచ్చే డిసెంబర్ 18వ తారీఖు వక్రగతిలో ఉంటాడు. ఇది గురువు యొక్క అంటే గురువు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో సంచారం చేయడం జరుగుతుంది. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకునేటట్టయితే, మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే మనం జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తుందంటే మేషరాశి వాళ్ళకి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం చతుర్థంలో గురువు ఉంటాడు. చతుర్థంలో గురువు ఉంటే మధ్య రకమైన ఫలితాలు వస్తాయి. సింహరాశిలోకి మళ్ళీ ప్రవేశం జరుగుతుందిగా. సింహరాశిలోకి ప్రవేశం జరిగిన తర్వాత పంచమ స్థానంలో అంటే అక్టోబర్ 31వ తారీఖున సింహరాశి అతిచారంలో ప్రవేశం చేయటం వల్ల అప్పుడు బాగుంటుంది. అంటే మధ్య భాగంలో బాగుంటుంది. అంటే 6 నెలల తర్వాత వీళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని కూడా అటు ఇటు మారటం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే మేషరాశి వాళ్ళకి టోటల్గా రాహు యొక్క ఫలితం కానీ, కేతు యొక్క ఫలితం కానీ చివరి 6 నెలలు బాగుంటుందని చెప్పుకోవచ్చు. చివరి 6 నెలలు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శని వక్రగతిలో పొందటం వల్ల కూడా వీళ్ళకి లాభం కలుగుతుంది.
అంటే జూలై 25 దగ్గర నుంచి శని వక్రగతిలో లాభంలో ఉండటం వల్ల అంటే మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని ఉన్న వక్రస్థితి వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అయితే ఏంటంటే మేషరాశి వాళ్ళ యొక్క సహజతత్వం ఏంటంటే కొంత కోపంగా ఉండటం ఒకటి, పళ్ళల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆ లౌకిక విధానం తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో లౌకిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. కోపంతో మనం ఏది సాధించలేం. అంటే క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల జూలై 25 నుంచి శని వక్రగతిలో పొందడం వల్ల లాభం వస్తుంది. అంటే టోటల్గా వాళ్ళకి ఏమిటి, జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేతు యొక్క బలం కూడా వాళ్ళ కొంత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కేతు కూడా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి చతుర్థంలో రావటం వల్ల కొద్దిగా బలం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల కొంత వీళ్ళకి బలం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే రాహుకేతులు పెద్దగా వీళ్ళకి మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శని గురువు వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. శని ఏమిటి, నేను చెప్పినట్టుగా జూలై 25వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే గురువు కూడా సింహరాశిలో ప్రవేశించేటి మంచి ఫలితాలు వస్తాయి. అంటే అక్టోబర్ 31 నుంచి అంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఉద్యోగపరంగా లాభాలు కలగటం ఒకటి, ఆరోగ్యం అనేది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతిదానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కేవలం ఈ 4 గ్రహాలను బట్టే చెప్పకూడదు. మళ్ళీ ప్రేక్షకులు మన వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు. కానీ మెయిన్ ఏంటి అంటే గురువు సంవత్సర కాలం ఉండటం, శని 2.5 సంవత్సరాలు ఉండటం, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు. కాబట్టి సహజంగా ఏంటంటే పెద్ద గ్రహాలను తీసుకొని మిగతా గ్రహాలను కూడా మనం అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా ఏమిటంటే వీళ్ళకి ఆర్థిక పరంగా మటుకు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా పుంజుకుంటారు కానీ కొంత అవమానాలు జరిగే అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే అవమానం లేకుండా చాలా జాగ్రత్తగా అంటే సహజంగా డబ్బు సంపాదిస్తున్నారంటే అక్కడొక్కడ అవమానాలు జరుగుతుంటాయి, ఈర్ష్యాద్వేషాలు వస్తుంటాయి. డెవలప్మెంట్ అయ్యారు అంటే ఈర్ష్యాద్వేషాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాదాపుగా వీళ్ళకి ఒక గురు బలం వల్ల, శని బలం వల్ల వీళ్ళకి సెకండ్ హాఫ్ అంటే మొదటి 6 నెలలు నేను చెప్పట్లేదు, సెకండ్ హాఫ్ 6 నెలల పాటు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంటే ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొన్ని మార్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఈ మార్పుల వల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటం, ఇళ్ల నిర్మాణాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి. దాంతోపాటు సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ప్రధానంగా ఉంటుంది. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, ఆ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ లేకుండా ప్రధానంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే టోటల్గా ఎంత పర్సెంటేజ్ అనుకూలంగా ఉంటుందంటే దాదాపు రమారమి 75% వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరికొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఓవరాల్గా 2026లో ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి బాగుంటుంది? రాహుకేతుల యొక్క పరిహారాలు చేయటం చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంటే రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి, కేతు అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ప్రేక్షకులు మళ్ళీ గమనించాలి, వాళ్ళ బర్త్ చార్ట్ ప్రకారం కాదు. పదే చాలా ఛానల్స్ చెబుతుంటారు, బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. అంటే దిస్ ఇస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా. అయితే ఇవి గోచారరీత్యా అంటే అదృష్టం అనేది ఏ సెకండ్లో అయినా రావచ్చు అని చెప్పబడేదే గోచారం. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అర్థం. అందువల్ల వీళ్ళకి ఏమిటంటే రాహు యొక్క అధిష్టాన దుర్గాదేవిని, కేతు యొక్క అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే రాహుకేతుల యొక్క పూజ. దానితో పాటు వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటములు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి కొంత గ్రహణ ప్రభావం కూడా ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి యొక్క ఆరాధన, ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయటం, అలానే మినుములు ఉలవలు దానం చేయటం, రాహుకేతుల యొక్క జపాలు చేయటం, అలానే ముఖ్యంగా ఈ మొదటి 6 నెలల వరకు దత్తాత్రేయ స్వామి పారాయణము, దత్త కవచాన్ని చదవటం అనేది మంచిది. అలానే శనగలు కూడా దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. సో ఓవరాల్గా 2026లో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.
అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి 2025 సంవత్సరం దాదాపుగా అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరి రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి మేషరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? సభాయే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యే నమః. ముందుగా భక్తి సమాచారం యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజు నుంచే ద్వాదశ రాశుల వారికి కూడా శుభాన్ని కలిగించాలి. వారు అనుకున్నటువంటి విజయాలని సాధించుకోగలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మీరు అడిగిన విధంగా ఈ యొక్క 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మేషరాశి వారికి అత్యంత విశేషముగా ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయము 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇది మనకి ఉగాది సంవత్సరంగా మనం తీసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని మనము ఈ సంవత్సరం ఆచరణలోకి తెచ్చుకుంటాము. చాలామంది అనుకుంటున్నారు పరాభవము అంటే అంతా కూడా అపజయాలు, పరాభవం అవుతుంది. సరే, చాలా మంచిది. దుందుబి అంటే మనం ఏమన్నా బాగా కొట్టుకున్నామా? అలాగే శ్రీ విజయనామ సంవత్సరము అంటే ఆ సంవత్సరం అన్నీ కూడా విజయాలే జరిగాయా? శ్రీ శుభనామ సంవత్సరము అంటే అంతా కూడా శుభాలే జరిగాయా? ఎక్కడా కూడా అశుభాలు జరగలేదా అని. పరాభవము అంటే గనక పరాజయుడు అనేటువంటి ఒక నామానికి ఈ యొక్క సంవత్సరాన్ని పెట్టారు. ఈ సంవత్సరంలో అన్నీ పరాజయాలే ఉంటాయి, అన్నీ కొట్లాట్లే ఉంటాయి, అన్నీ యుద్ధాలే ఉంటాయి అని మనం అనుకోకూడదు. మనని కొంత భ్రాంతిలోకి దింపేటువంటి కొంతమంది టీం తయారయ్యారు. వాళ్ళందరూ ఈ మధ్యన యూట్యూబ్లో తయారై వాళ్ళు పరాభవం అంటే పరాభవమే, ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, ఆ రాశి వాళ్ళకి అలా. మనకి జాతకాలు, ఈ యొక్క గోచార ఫలితాలు ఇవన్నీ కూడా కర్మానుసారంగా మనం అనుభవిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే వీటి యొక్క రిఫ్లెక్షన్ మన మీద ఉంటుంది. కానీ 100కి 100% ఉంటుందని మనం అనుకోకూడదు. ఒక 40 నుంచి 50% వీటి యొక్క ప్రభావం ఉంటుంది. కొంత మన స్వకృత్య ప్రభావం ఉంటుంది వ్యక్తిగతంగా. మరి కొంత పూర్వజన్మ సుకృతం నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనము సనాతన భూమిలో ఉన్నాం. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించిన వాళ్ళు కూడా వీటినే ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి ఏదైనా బాధపడితే మనం ఏం మిస్టేక్ చేశామో ఏంటో, మనకి ఇటువంటి కష్టం వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అంతే తప్ప గ్రహాలు చేశాయి అని మనలాగా తొందరగా ఎఫెక్ట్ అవ్వరు. మనము ఎక్కువగా వీటి మీద ఆధారపడితే మాత్రము ఏ రాశి వారికి కూడా పెద్ద ఫలితాలు ఉంటాయి. కానీ మనము వీటి యొక్క ఆదాయ వ్యవహారాలు, రాజ్యపూజ్యాలు, అవమానాలు వీటన్నిటినీ కూడా మనము అనేక రకాలుగా తీసుకోవాలి. రాజ్యపూజ్యము, ఈ యొక్క వ్యయము, ఆదాయము, లేకపోతే మనకి ఈ యొక్క అవమానము, ఇవన్నీ కూడా. అవమానం అంటే నలుగురిలో తిడతారండి, అదే అవమానం. ఆత్మకి సంబంధించి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం ఎక్కడికో వెళ్తాం, తెలిసిన ఏదో ఒక హాల్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో, ఎవరో మనకంటే కొంచెం బాగున్న వాళ్ళు, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలోనో వ్యక్తిగతంగానో వాళ్ళు కనిపిస్తే వాళ్ళు మనని పలకరించకపోయినా
ఒకవేళ వాళ్ళు పలకరిద్దామని దగ్గరకు వచ్చి మొహం తిప్పినా దాన్ని కూడా మనం అవమానంగా తీసుకుంటాం. అంతే కదా, అదేం పెద్ద బాధపడుతుంటాం. మనం దాని గురించి గింజేసుకుంటూ ఉంటాం, లాగేస్తూ ఉంటాం. సో కొన్ని అవమానాలు చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. సో ఈ యొక్క జీవితంలో, మానవ జీవితంలో ఇవి సర్వసాధారణం. ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా మనం త్యజించుకుంటూ జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తామో అప్పుడు యథార్థంగా గ్రహస్థితులు కూడా మనల్ని అనుగ్రహిస్తాయి. ఇక్కడ మేషరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంది అంటే కనుక, ఈ యొక్క అవమానాలు, రాజ్యపూజ్యాల అవమానాలు ఇవన్నీ ఒక రకం అయితే, వీరికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అన్నీ లభించినట్టే ఉంటాయి, కానీ ఏదీ దొరకదు. అన్నీ ఇంటి ముందే ఉంటాయి, ప్రతి వస్తువు మనకు కనబడుతూనే ఉంటుంది, ప్రతి దానిని వీళ్ళు తెలుసుకోగలుగుతారు, కానీ వీళ్ళు సంతృప్తికరముగా వాటితో ఉండలేరు. సో ఇక్కడ అటువంటి సందర్భాలే ఈ సంవత్సరం అంతా వీరికి తాసపడుతుంది. అయినప్పటికీ కూడా చాలామందికి అలవాటు అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఏదో ఒక పూజ చేస్తేనో, లేకపోతే ఎక్కడైనా మనం దానం చేస్తేనో, లేకపోతే ఎవరికైనా మనం ధర్మంగా ఉంటేనో మనకి బాగుంటుంది, పుణ్యము పురుషార్థము ఇవన్నీ అనుకుంటారు. ఇక్కడ పుణ్యము కంటే కూడా మనని మనం మార్చుకునే విధానంలో కొంత ఆలోచన చేయాలి. కాబట్టి మేషరాశి వారు తమ యొక్క నిత్య జీవిత విధానంలో కొన్ని మార్పులని చేయాలి. ముఖ్యంగా యోగాభ్యాసం చేయటం, ప్రాణాయామం చేయటం, అలాగే ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంత ఆలోచనతో, విచక్షణతో చేయటం. ఏదో టపటపా మనకు అలవాటైన పనే అని చెప్పేదో గుడ్డిగా చేసుకుని వెళ్లకుండా కొంత విచక్షణతో గనక వీళ్ళు పనిని చేయగలిగితే ఆ పనులు విజయాన్ని సాధిస్తాయి. అలాగే వాటి మీద మంచి పట్టును కూడా వీళ్ళు సాధించగలుగుతారు. విజయం సాధించడం వేరు, దాని మీద పట్టు రావటం వేరు. విజయం సాధించడం అంటే అయిపోయింది, అక్కడితో ఆ కథ క్లోజ్. అదే దాని మీద మనకు ఒక సరైనటువంటి అభిప్రాయం కలిగి అవగాహన ఉందనుకోండి, మరొకసారి వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నప్పుడు మన వంతుగా మనం సలహా ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి మనము తోడ్పడటం కానీ జరుగుతుంది. కాబట్టి ఒక ధర్మమైనటువంటి మార్గంలోకి వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే నూతన కొనుగోళ్ళు, వ్యాపారాల మీద కానీ, లేకపోతే ఇంట్లోకి కానీ వీళ్ళు చాలా ఖరీదైనటువంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. మిత్రుల యొక్క సహకారంతో మంచి ఆలోచనలని, నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో భూమికి సంబంధించినటువంటి కొన్ని వివాదాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. న్యాయ వ్యవస్థమైనటువంటి పోరాటాల యందు కూడా వీళ్ళకి పెద్దగా అపజయాలు లేవు, కానీ చెప్పుకోదగ్గ విజయాలు కూడా లేవు. 50-50గా ఉంటాయి. అది కూడా ఏదో ర్యాండమ్గా వచ్చేటువంటి ఫలితాలే, మిశ్రమ ఫలితాలనే వీళ్ళు పొందగలుగుతారు. అలాగే సందర్భానుసారంగా కొంతమంది పెద్దల్ని కలవటము, వాళ్ళతో యొక్క సత్సంగాన్ని పెట్టుకోవటం, వాళ్ళతో ఒక సత్సంబంధాన్ని పెట్టుకుని వీళ్ళ వ్యాపారానికి కానీ, వీళ్ళ ఉద్యోగాలకు కానీ వారిని కొంత వాడటము, ఇటువంటి తెలివితేటలు వీళ్ళకి చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ సాంసారికమైనటువంటి జీవన విధానంలో చూస్తే కనుక అన్యోన్య దాంపత్యం మధ్యన ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. ఎక్కువగా వ్యక్తులను ఇన్వాల్వ్ చేసుకుని, ఎక్కువగా ఏదైనా ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటే ఒకసారి వాళ్ళని అడగండి అనేటువంటి పరిస్థితికి వెళితే, అంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇవ్వటం ద్వారా వాళ్ళకి పెద్దపీట వేయటం, వీళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయి. వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, దానికి వీళ్ళు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆస్తి కూడా వీళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. కొంత కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీళ్ళు పొందగలుగుతారు. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను కూడా చూస్తారు. కొంతమంది ఎక్కడైతే కనుక ఈ యొక్క ఎడ్యుకేషన్ సంస్థలు, స్కూళ్ళు, పాఠశాలలు ఇటువంటివి నడిపే వాళ్ళకి, మేషరాశి వారికి కొంచెం ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, మంచి గుర్తింపు కూడా లభిస్తుంది.
విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలకి ఇదొక మంచి సంవత్సరం అనే మనం చెప్పుకోవాలి. అనుకోని రీతిలో వీళ్ళకి వీసాలు రావటం కానీ, అక్కడ అడ్మిషన్స్ రావటం కానీ, అక్కడి నుంచి కొంత వీళ్ళకి ఆదరణ కలిగి వీళ్ళు ముందుకి చదువులో కూడా వీళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తారు. ఇదంతా కూడా మేషరాశి వారికి ఎక్కువగా స్నేహితులతో లాభం ఉన్నదిగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులు కొంత వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే గనక బాలికలు ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఈ ప్రేమ వ్యవహారాల యందు దూరంగా ఉండటం ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఇది ఒక కొంచెం అగమ్య గోచరమైనటువంటి స్థితిని ఈ యొక్క ప్రేమ ఇటువంటివి తేవచ్చును. కాబట్టి ఆడపిల్లలు కొంత జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యముతో తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఈ యొక్క జూలై మాసం తర్వాత నుంచి చాలా సత్ఫలితాలు వస్తాయి. తరచూ శివక్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. భక్తి భావన కూడా వీరికి అపారంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. గురుగారు, మొత్తం మీద ఈ మేషరాశి వారి 2026లో ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే? దైవారాధన పరంగా గనక చూస్తే గనక నవగ్రహ స్తోత్రము చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు, నవగ్రహ క్షేత్రాలని చూడటము, శివనామస్మరణ చేయటము చాలా మంచిది, ఉత్తమమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది. అలాగే ముఖ్యంగా ధనవరులు పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శివధ్యానము చేయటము, సోమవార నియమాలు పాటించటము, ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. మొదట్లో చెప్పిన విధంగా యోగాభ్యాసం ఎక్కువగా చేయటము, వైద్యులు చెప్పినటువంటి సలహాలను పాటిస్తూ ఉండటము, అప్రమాదాలు కొన్ని వేళ్లకు ఉండవు కానీ వేళ్ల నుంచి పక్కన వాళ్ళకు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సో అంటే వీళ్ళు వాహనం నడిపేటప్పుడు ఎదుటికి వ్యక్తికి ప్రమాదం జరగటం కానీ, లేకపోతే తెలియకుండా వీళ్ళు చేసేటువంటి ఒక చిన్న భోజనం వంట వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వటం కానీ, అది సరిగ్గా ఏదైనా కొంత ఆరోగ్యంగా కొన్ని విషయాల యందు వీళ్ళు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. కొంత అవమానాలు కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి శివారాధన మంచిది. శివధ్యానము, శివక్షేత్రాలను దర్శించటము, శివ దీక్షలని చేయటము, శివుడికి ఆవు నేతితో దీపారాధనని చేయటము, అలాగే నవగ్రహ స్తోత్రాలని పారాయణ చేయటము, నవగ్రహాలను ధ్యానం చేయటము చాలా ఉత్తమము. ఓవరాల్గా కనుక మనము మేషరాశి వారికి చూసుకుంటే కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ చాలా స్పీడ్గా ఈ సంవత్సరం వీళ్ళు అభివృద్ధి చెందుతారు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ 2026 సంవత్సరం అంటే ముఖ్యంగా చూసుకుంటే రైతులకి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం నుంచే రైతులకు స్టార్ట్ అవుతుంది పండుగ. సో ముఖ్యంగా మరి రైతులకి ఏడాదంతా ఎలా ఉంటుందంటారు? రైతులకి యథార్థంగా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, గోవుకి, రైతుకి, తల్లికి ఈ జాతకాలతో పర్లేదు. అమ్మకి జాతకం ఎలా ఉంటుంది? జగన్మాత ఆవిడ ఎప్పుడూ బాగుంటుంది. అలాగే గోమాతలకి జాతకం ఎలా ఉందండి అంటే చాలా చక్కగా ఉంటుంది. గోమాత ఎక్కడుంటే అక్కడే. అలాగే రైతు ఎక్కడైతే బాగుంటాడో అక్కడ బాగుంటుంది. రైతుకి చాలా బాగుంటుంది, కానీ ప్రకృతి పరంగా కొన్ని విపత్తులు, ఇప్పుడే మనకి చాలా ఎక్కువగా ఉందంటే రానున్నటువంటి ఫిబ్రవరి మాసం నుంచే చాలా ఎండలు ఉంటాయి. ఈ ఎండల వల్ల కొంత అకాల వర్షాలు, సరైనటువంటి ప్రభుత్వ సహకారం అందకపోవటము అంతే ఉంటుంది. దానిని తట్టుకోగలడు కాబట్టే ఆయన రైతు అయ్యాడు. దేశమంతా పూజించగలిగింది ఆయన్ని. తట్టుకుంటాడు రైతు ఎట్లాంటిదైనా. మనము ఆయనకు సపోర్ట్ చేసినంతకాలం రైతులకి చాలా బాగుంటుంది. పాడి పంటలు అయితే వృద్ధి చెందుతాయి. ధాన్య రాశులు ఈ సంవత్సరం చాలా వృద్ధి చెందుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, తెలుగు పంచాంగం ప్రకారం మనకి ఉగాది నుంచి మనం న్యూ ఇయర్గా కన్సిడర్ చేసుకుంటాం. కానీ జనరేషన్ బట్టి కొత్త సంవత్సరం మన జనవరి నుంచి కూడా నాకు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటుంది. సో ముందుగా మనం మేషరాశిని తీసుకుందాం. ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు? ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా?
ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఎలాంటి జాగ్రత్తలు మేషరాశి వాళ్ళు తీసుకోవాలి? తప్పకుండా అమ్మా. ముందుగా మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, నూతన సంవత్సరం అంటే ఇది మనకు ఆంగ్ల సంవత్సరంగా చెప్పుకునేటువంటిది. జనవరి టు డిసెంబర్ వరకు 12 నెలలు కూడా ఆంగ్ల సంవత్సరంగా పిలువబడేటువంటి సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనకు ఉగాది ఎప్పుడైతే వస్తుందో, ఈ ఉగాది టు ఉగాది అనేటువంటిది మనకు ప్రసిద్ధి. చైత్రమాసము ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మాసము. ఈ యొక్క చైత్రమాసం అనగానే మనకు ఉగాది పండుగ వాతావరణము. ఇక్కడ సుమారుగా మనకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మనకు ఏప్రిల్లో ఉగాది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతున్నది ఈ సంవత్సరము. అంటే పరాభవ నామ సంవత్సరము. అంతకుముందుది శుభకృతు, విశ్వావసు. ఇప్పుడు పరాభావము అంటే అర్థం ఏమిటి మనకు అంటే పరాజయము. అంటే విపరీతంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకుండా ఉండేటువంటి అంటే ఓటమి. ఒక రాజకీయవేత్త ఎవరైతే ఉన్నారో పోటీ చేసి పోటీలో గెలవలేకపోయారా అని అనుకుంటాం మనం. ఆ విధంగా ఎవరైతే ఈ సంవత్సరము అధికంగా వారి అంటే జీవించేటువంటి పరిస్థితులలో ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ, ఒక రాజకీయవేత్త కావచ్చును, వారి ప్రొఫెషనల్ రీత్యా కొంత ఓటమి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. పరాభవ నామ సంవత్సరము. అయితే ఇది మనకు సుమారుగా మనకు ఏప్రిల్ చైత్రమాసం నుండి మొదలు. ఇప్పుడు మనకు ఈ జనవరి టు డిసెంబర్ వరకు ఆంగ్ల సంవత్సరాది మీరు అన్నటువంటి విధంగా మారుతున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా జనవరి టు డిసెంబర్ వరకు కూడా కొందరు చూసుకుంటున్నారు వారి జాతకరీత్యా. గ్రహాలు మారేటువంటివి మాత్రము ఈ శనైశ్వరుడు అయితే ఇప్పట్లో మారేది లేదు. 2027లోనే తను మారుతున్నాడు. 26లో లేదు. 26లో మనకు సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ ఆ ప్రాంతంలో వక్రగతి చెందబోతున్నాడు. అది ప్రతి ఇయర్ జరుగుతుంది. సో ఈ 2025లో కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మనకు రావడం జరిగింది. ప్రజెంట్గా ఇప్పుడు వక్ర దృష్టి కూడా ఉండడం అంటే సవ్యానికి రావడం జరిగింది. మొత్తం మీద ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఇవి బాగా గుర్తుంచుకోండి. ఈ డేట్స్లలో జన్మించిన వారు ఈ సంవత్సరము నూతన కార్యక్రమాలు కానీ, నూతన పనులు అది ఏదైనా కావచ్చును, మీరు మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఈ మేషరాశి వారు ఒకవేళ తప్పట్లేదు అని అనుకుంటే అది వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి. అది ఎట్లా? డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం. ఇవాళ ఒక తల్లి ఫోన్ మాట్లాడింది. ఆమె నూజివీడు దగ్గర ఏమో ఉంటుందన్నది. ఆమె పేరు వచ్చేసి ఆ అక్షరంతో మొదలయ్యింది. సుమారుగా ఐ థింక్ 60+, ఇంకొక 2.5 years అయితే జాబ్ రిటైర్మెంట్ ఉంది. సో గవర్నమెంట్ జాబ్. ఆమెది మనకు వృశ్చిక రాశి రావడం జరిగింది. సింహ లగ్నం పడింది. లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, అదేవిధంగా లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విధంగా తన జాతకాన్ని చూసి తనతో మాట్లాడడం జరిగింది. నేను చెప్పినట్టుగా అక్యురేట్గా వచ్చింది. తనకు ఎవరో చెప్పారు అంగారక పాశుపతము చేయించుకోండి అని చెప్పి. అంగారక పాశుపతాన్ని చేయించుకున్నప్పటి నుండి ఇంకా అధికంగా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి అన్నది.
చెప్పా ఈ టైంలో చేయించుకున్నారమ్మా అన్న, ఓకే. సో ఆమె జాతకరీత్యా కుజుడు నీచబడి ఉన్నాడు. ఈ కుజుడు నీచబడి ఉన్నప్పుడు మనం ముట్టుకోవద్దు. మనం ఏం చేయాలి, కొన్ని తాంత్రిక పరిహారాలు కానీ లేదా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవాలి. అవి ఆమెకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనేది. అంటే మళ్ళీ గోచారరీత్యా తనది మేషరాశి అవుతుంది. 2 రకాలుగా కూడా తనకు సూచనలు చెప్పడం జరిగింది. సో అట్లా ఉంటుంది కనుక నాది మేషరాశి, అయ్యో ఇప్పుడు ఈ 2026లో గురువుగారు ఈ విధంగా చెప్పారే అనేటువంటి బాధ అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పటికీ ఎన్ని కాల్స్, విపరీతమైనటువంటి కాల్స్. నిజంగా ప్రేక్షకులకు లైక్ ఈ యొక్క సబ్స్క్రైబర్స్కు చాలా అంటే చాలా అమ్మవారి ఆశీస్సులు. ఎంతగానో నమ్ముతున్నారు ప్రజలు, గురువుగారు అయితేనే కరెక్ట్గా చెప్తారని చాలామంది నమ్మి మీ దగ్గరికి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు, మాకు కూడా. చాలా బిజీ అయిపోయింది పరిస్థితి వాస్తవానికి కూడా. సో ఇట్టి సందర్భంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ మనస్ఫూర్తిగా నమ్మి నమ్మకంతో కాల్ చేస్తున్నారు. వేరే వద్ద చూయించుకున్నటువంటి వారు కూడా తిరిగి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని మాట్లాడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషము. తొందరపడకండి, ప్రతిదీ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మేషరాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో తప్పకుండా మార్పులు చేర్పులు ఉన్నవి. నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకునేటువంటి వారు నేను చెప్పా 8వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ 26వ తారీఖు కానీ జన్మించినటువంటి వారు ఒకవేళ మేషరాశి వారు అయితే మీకంటూ ఒక లక్కీ డే, లక్కీ నెంబర్ ఉంటుంది. దాన్ని చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు ఇప్పటి నుండే తీసుకోవద్దు. మాకు జనవరిలో ఫిబ్రవరిలో వేరే ఆపర్చునిటీ ఉంది వస్తుందని ఇప్పటి నుంచే కలలు కనుక్కుంటూ ఉండి చూసి పప్పులో కాలు వేయకండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు మళ్ళీ అదే పప్పులో కాలేస్తే ఇబ్బంది. సో ఎవరైతే ఏ లెటర్తో ఉండేటువంటి వారు, అదేవిధంగా లా లెటర్తో ఉండేటువంటి వారు, అక్షరంతో ఉండేటువంటి వారు, LAC యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నవి. చాలా తగు జాగ్రత్త. స్థాన చలనాలు, ఇంట్లో విపరీతమైనటువంటి గందరగోళాన్ని చూడాల్సి వస్తుంది. నిత్యము చేసుకునేటువంటి పూజలు, వ్రతాలు పోస్ట్పోన్ కావచ్చును. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చును, విహారయాత్రలకు వెళ్ళొచ్చును. విపరీతమైనటువంటి వినోదాలు, వద్దు అన్న పిలిచి నాన్ వెజ్ రిలేటెడ్, మత్తు పదార్థాల రిలేటెడ్లో పాల్గొనడము, ఇంట్లో గొడవలు జరగడము, భార్యాభర్తలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావడము. గతంలో కూడా చెప్పాను నేను, ఏదైనా ప్రేమతో మనం వశపరుచుకోవాలి, కానీ తప్పలేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక్కసారి మాత్రం నన్ను కన్సల్ట్ చేయండి. ఎందుకు కన్సల్ట్ చేయండి అంటే, పిల్లలు ఏమైనా మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉన్నారు అనుకున్నా, లేదా మీ భర్తనే మీకు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అనుకున్నా, ఇలాంటి సందర్భాలలో ఒక్కసారి నన్ను కన్సల్ట్ కండి. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఓపెన్ కాదు, డబల్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే 2025లోనే ఓపెన్ ఛాలెంజ్గా చెప్పా. ఇది 26 కనుక డబల్ ఓపెన్ ఛాలెంజ్ ఇది. కనుక చాలామందికి ఈ యొక్క చెడు వ్యసనాలకు సంబంధించింది కూడా, పాపం ఒక ఆయన అయితే ఆనందంతో వచ్చిండు నా దగ్గరికి, ఆనంద బాష్పాలతోటి. నేనే షాక్ అయిపోయాను. గురువుగారు చాలా ఇబ్బందిలో ఉండే, పొద్దుగాల తాగుడనట, మధ్యాహ్నం తాగుడనట, రాత్రి తాగుడనట. పాపం ఆయన వాళ్ళ పిల్లవాడు ఉద్యోగం లేక చాలా ఇబ్బందులలో ఉన్నాడు. 17 రోజులలో మార్పు వచ్చింది, పనికి వెళ్తున్నాడు అని చెప్పన్నారు. నేను చెప్తున్నా కదా, చిన్న మెలిక అంతే. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి, చెప్తున్నా. అయితే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలకు ముందుకు వెళ్ళండి. ఆల్రెడీ సుమారుగా ఒక 1 ఇయర్ అయిపోయింది వివాహ ప్రయత్నాలు. తప్పకుండా ఇంకొక 1 ఇయర్ ఉంది, వివాహ ప్రయత్నాలు చేయండి. ఏ దశలో మొదటి 6 నెలలు అనుకూలంగా ఉంటుందో, తర్వాత 6 నెలలు సెకండ్ దశ బాగుండదు. మొదటి 6 నెలలు కొంత పర్వాలేదు. జనవరి టు జూన్. ఎప్పుడైతే ఈ మే, జూన్, జూలై దాటుతుందో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది. అదేవిధంగా 100 రూపాయలు వస్తే 200 ఖర్చు. ఏదైనా ఇల్లు నిర్మించుకుందామా, గృహ సంబంధిత పనులు ఏమైనా చేద్దామా, కారు కొందామా,
ఇలాంటివి ఆలోచనలు వస్తవి. ఇక మనకు లోన్స్, ఈ లోన్లు ఇక అంతా అయిపోయింది, డబ్బులు వస్తాయి, లోన్ శాంక్షన్ అయింది అనగా మనకేదో దెబ్బ పడుతుంది. అది అది అని చెప్పలేము. ఆ లోన్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ మనం నమ్మినటువంటి వాళ్ళు లేదా మన రిలేటివ్స్, మన బంధువుకు సంబంధించిన వాళ్ళు మనకు కొంత చెడు తలపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారు ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని చక్కగా కూడా కొబ్బరికాయను పట్టుకొని ఆ కొబ్బరికాయను పై పసుపు కుంకుమ వేసి నారికేలేశ్వర స్వామియే నమో నమః అనుకోవాలి. అది కూడా భగవంతునితో సమానంగా భావన చేసుకోవాలి. కొబ్బరికాయను తీసుకొని చక్కగా కూడా మనము ఈ మేషరాశి వారు ఓం హ్రీం క్లీం శ్రీం నారికేలేశ్వరాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం క్లీం శ్రీం నారికేలేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవాలి తప్పకుండా కూడా. ఎందుకంటే చెడు దృష్టి, ఏమైనా శాపాలు కానీ, ఎవరైనా శాపనార్థాలు, అదేవిధంగా కొంత మంత్ర బాధల తొలగింపు కానీ, లేదా కట్లు వేశారు మాకు ఏ పని కాకుండా అని చెప్పుకునేటువంటి సందర్భాలు కానీ, ఆత్మశుద్ధికైనా మనశ్శాంతికైనా కూడా, అదేవిధంగా సంపూర్ణ ధన అభివృద్ధి కోసము, అదేవిధంగా శుభాలు జరగాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఆధ్యాత్మిక శక్తిని కూడా వృద్ధి చేసేటువంటి విధంగా కూడా మనకి యొక్క కొబ్బరికాయ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నారికేల తంత్ర క్రియ అని చెప్పడం జరుగుతుంది. అది మేషరాశి వారు చేయడం ఎంతో శుభము. కనుక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారు ఈ 6 నెలల లోపు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ లోపు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగానికి సంబంధించిన మార్పులు అనేటువంటివి ఈ 6వ నెల తర్వాత అవుతాయి. అంటే మే, జూన్, జూలై తర్వాత నెగిటివిటీ కానీ ఉద్యోగ మార్పులు కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇంట్లో కొన్ని గొడవలు తెలియకుండానే చాలా ఉంటవి. కానీ ఒక విషయం ఏమిటి అంటే మేషరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉండాలి అని అనుకుంటున్నారో, ఉంటాననుకుంటున్నారో, ఏదైనా పదవి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును, లేదా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి వారికి, అంటే కాంట్రాక్ట్ బేసిక్గా ఉండేటువంటి వారు పర్మనెంట్ కావాలి అనుకున్న వారికి ఛాన్సెస్ బాగా ఉన్నవి. ఈ సంవత్సరం ఈ 2026లో 100కు 100% ప్రభుత్వం నుండి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాల కోట, అందులో మేషరాశి వారు పోలీసు రిలేటెడ్ కానీ లేదా ఇంకేదైనా వారు ఎంపిక అవ్వడు, జాబ్ రావడము ఈ జనవరి నుండి డిసెంబర్ లోపు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నవి. కనుక మేషరాశి వారికి ఇంకా, ఎందుకంటే ఎవరిది వారికి ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది. అది కొన్ని చెప్పుకునేవి ఉంటవి, కొన్ని చెప్పుకోనివి ఉంటవి. కనుక మీ వ్యక్తిగత జీవితాలకై, అంటే వివాహం ఇంకా అవ్వటం లేదు, లేదా ఒకవేళ మీది సురేష్ అయితే మరి మీది మేషరాశ, వ్యక్తిగతంగా వ్యవహారిక నామము మరొకటి ఉంది, జన్మనామం మరొకటి ఉందా, మరి ఇట్టి సందర్భాలలో మరి నేను దేన్ని చూసుకోవాలి అనేటువంటి డౌట్స్ కావచ్చును. లైక్ ఇంకేదైనా వాటి కోసము తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకంటే అక్కడ ఇక్కడ కన్సల్ట్ అయ్యి అంతా అయిన తర్వాతనే ఇదే చెప్తున్నా, ఆ గురువుగారు మొన్న ఇక్కడ 50,000 పెట్టి పూజ చేసుకున్నాం, మేము అక్కడ 80,000 పెట్టి పూజ చేసుకున్నాం, మేము 3 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసుకున్నాం అంటే నేనేం చేయలేను. ఎందుకంటే అవసరం ఉంటే చేసుకున్నారా లేదా అనేది అది మీ కర్మ, అది మీ డివైన్. కనుక 1కి 2 సార్లు ఆలోచించి మీ జీవితంలో గడిచినటువంటి విషయాలు ఏమిటి,
ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. సుమారు 2025 జనవరి ఫిబ్రవరి నుండి కూడా అసలు బాలేదు. ఉద్యోగంలో మార్పుల, మనం నమ్మిన వ్యక్తే మనకు నమ్మక ద్రోహం చేసినాడా, ఇలాంటివి ఎన్నో ఉన్నవి. మరి 2026 గురించి అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ఆ సందర్భాలలో మరి ఏమైనా జాగా తీసుకోవాలా, ల్యాండ్, అపార్ట్మెంట్ కానీ ఏమైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలా, ఇలాంటి విషయాలకై తప్పకుండా వన్స్ కన్సల్టెంట్ కండి. ఎందుకంటే ఏదన్నా వ్యాధి ఉంది అంటే మనకైతే తెలియదు. వన్స్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కనుక మంచి డాక్టర్ని ఏ విధంగానైతే మనం 1కి 2-3 సార్లు చూసుకొని వెళతామో అదేవిధంగా వన్స్ ఒక్కసారి మీరు నన్ను మాట్లాడక ముందు నాతో మాట్లాడిన తర్వాత అనేది మీరు రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్గా 2026 మేషరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహోదయ.